హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న దుబాయ్ ఎత్తైన బిల్డింగ్, లగ్జరీ కార్లు, ప్రపంచంలోనే అతిపెద్ద మాల్స్. కానీ ఒకప్పుడు ఇదే దుబాయ్ ఎడారి మాత్రమే అని మీకు తెలుసా? నీళ్లు లేని నేల, ఆధునిక సౌకర్యం లేని జీవితం, పేదరికంతో ఉన్న ప్రజలు. అయితే ఎలా ఈ దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా మారింది? ఈ వీడియోలో మనం దుబాయ్ కథని చరిత్ర నుంచి భవిష్యత్తు వరకు పూర్తిగా తెలుసుకుందాం. 1900లో దుబాయ్ ఒక చిన్న గ్రామం మాత్రమే. అక్కడ ప్రజలు ప్రధానంగా చేపలు పట్టడం, ముత్యాలు సేకరించడం చేసేవారు. పేర్లు డైవింగ్ అనే పని వాళ్ళ ప్రధాన ఆదాయం. కానీ 1930లో ప్రపంచ ఆర్థిక మద్యం వల్ల పేర్ల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. దాంతో దుబాయ్ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింది. ఇది దుబాయ్కి మొదటి పెద్ద సంక్షోభం. 1966లో ఒక పెద్ద మార్పు జరిగింది. దుబాయ్లో ఆయిల్ కనుగొన్నారు. అది వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆయిల్ వల్ల డబ్బు రావడం మొదలైంది. కానీ దుబాయ్ నాయకులు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నారు. ఆయిల్ ఎప్పటికీ ఉండదు. అందుకే వారు ముందుగా ప్లాన్ చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయ్యద్ అల్ మక్తూమ్ ఒక గొప్ప విజన్ కలిగిన నాయకుడు. ఆయన ఇలా అనుకున్నారు, మనకు వచ్చిన డబ్బుని వృధా చేయకూడదు, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలి. అందుకే వారు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అభివృద్ధి చేశారు. దీంతో ప్రపంచ వ్యాపారం దుబాయ్ వైపు ఆకర్షితమైంది. దాంతో లగ్జరీ హోటల్స్, భారీ షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ వీటన్నిటిని నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోని పెద్ద మాల్ దుబాయ్ మాల్, ఇవన్నీ టూరిస్టులు ఆకర్షించాయి. దుబాయ్ మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ట్యాక్స్ ఫ్రీ పాలసీ. అక్కడ వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ లేదు. దీంతో ప్రపంచ వ్యాపారులు, కంపెనీలు దుబాయ్కి వచ్చారు. దుబాయ్ ఒక గ్లోబల్ బిజినెస్ హబ్గా మారింది. దుబాయ్ ఇప్పటికీ ఆగలేదు. భవిష్యత్తు కోసం పెద్ద ప్రణాళికలు చేస్తున్నారు. స్మార్ట్ సిటీ, డ్రైవర్లెస్ కార్స్, ఏఐ టెక్నాలజీ ఇవన్నీ అమలు చేస్తున్నారు. వారి లక్ష్యం ఒకటి, ప్రపంచంలో నెంబర్ 1 నగరంగా కావడం. ఎడారి నుంచి ప్రపంచ నగరంగా మారిన దుబాయ్ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్లానింగ్, కష్టపడి పనిచేస్తే ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా ఎదగగలరు. దుబాయ్ కథ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.